పొడవుని వ్యవకలనం చేయడం. పిల్లలు, ఈరోజు మనం మీటర్లు మరియు సెంటీమీటర్లలో దశాంశ సంఖ్యలచే సూచించబడిన కొన్ని పొడవుల్ని ఏ విధంగా వ్యవకలనం చేయాలో నేర్చుకుందాం. కానీ మొదట దశాంశాలు లేని ఒక చిన్న సమస్య తీసుకుందాం. ఒక షాప్లో 8 మీటర్లు ఖరీదైన పట్టు వస్త్రం ఉందనుకుందాం. అందులో 5 మీటర్లు అమ్మేస్తే ఇంకా ఎంత వస్త్రం మిగులుతుంది? 8 మీటర్లు మైనస్ 5 మీటర్లు, కాబట్టి జవాబు కూడా మీటర్లలోనే ఉంటుంది. 8 మీటర్లు మైనస్ 5 మీటర్లు ఈజ్ ఈక్వల్ టు 3 మీటర్లు. ఇంకా షాపులో 3 మీటర్ల పట్టు వస్త్రం ఉంటుంది. ఇంకో సమస్య తీసుకుందాం. 28 మీటర్లు మైనస్ 13 మీటర్లు. ఇక్కడ కూడా జవాబు మీటర్లలోనే ఉంటుంది. 8 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5, 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, కాబట్టి జవాబు 15 మీటర్లు అవుతుంది. ఇప్పుడు సెంటీమీటర్లు కలిగిన మరొక ఉదాహరణ తీసుకుందాం. 83 సెంటీమీటర్లు మైనస్ 44 సెంటీమీటర్లు. రెండు పొడవులు సెంటీమీటర్లలో ఉన్నాయి. వ్యవకలనం చేయబోయే ముందు రెండు పొడవుల ప్రమాణాలు ఒకే విధంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. ఏ విధంగా అంటే 2 మీటర్లలో కానీ సెంటీమీటర్లలో కానీ ఉండాలి. 3 మైనస్ 4 దీన్ని మనం చేయలేం. కాబట్టి పక్కనున్న 8 నుంచి ఒక 10 అప్పు తీసుకుందాం. 8 నుంచి 10కి అప్పు తీసుకున్నారు కాబట్టి అది 1 తగ్గి 8 కాస్త 7 అవుతుంది. 3 13 అవుతుంది. 13 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 9. ఇప్పుడు 10ల స్థానం దగ్గర 7 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3. కాబట్టి 83 సెంటీమీటర్లు మైనస్ 44 సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 39 సెంటీమీటర్లు. ఇప్పుడు మీటర్లు మరియు సెంటీమీటర్లు రెండూ ఉన్న ఒక సమస్యను తీసుకుందాం. 2 మీటర్ల 50 సెంటీమీటర్ల నుంచి 2 మీటర్ల 20 సెంటీమీటర్లు తీసేయాలనుకుందాం. మనం మీటర్ల కింద మీటర్లు, సెంటీమీటర్ల కింద సెంటీమీటర్లు రాయాలి. మీటర్లని ఎడంవైపు, సెంటీమీటర్లని కుడివైపు రాసి సాధారణ వ్యవకలనం లాగానే చేయాలి. కుడివైపు నుంచి ప్రారంభించాలి. 0 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, 5 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3, 2 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఫలితం 0 మీటర్ల 30 సెంటీమీటర్లు, అంటే 30 సెంటీమీటర్లు అని అర్థం. మనం మీటర్ల భాగాన్ని మీటర్లలోంచి, సెంటీమీటర్ల భాగాన్ని సెంటీమీటర్లలోంచి తీసేయాలి. మరి సెంటీమీటర్ల భాగంలో 2 స్థానాలు ఎందుకుంటాయి? 100 సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 1 మీటరు అని మనకి తెలుసు కదా. కాబట్టి ఈ భాగంలో 99 విలువ వరకు ఉంటుంది. ఆ తర్వాత 1 మీటర్ అయిపోతుంది. మరో సమస్య తీసుకుందాం. 35 మీటర్ల 61 సెంటీమీటర్లు మైనస్ 27 మీటర్ల 48 సెంటీమీటర్లు. దీన్ని సాధారణ 4 అంకెల వ్యవకలనం లాగానే చేస్తాం. యథావిధిగా కుడివైపు నుంచి ప్రారంభిస్తాం. 1 మైనస్ 8 దీన్ని మనం తీసేయలేం. 1 కంటే 8 పెద్దది కాబట్టి ఇది సాధ్యం కాదు. అందువల్ల 10ల స్థానం నుంచి 1ల స్థానానికి అప్పు తీసుకోవాలి. అప్పుడు 6 5 అవుతుంది. 1 11 అవుతుంది. 11 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 3, 5 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక 5 మైనస్ 7, 5కి పక్కదాని నుంచి అప్పు తీసుకుంటాం. 3 కాస్త 2 అవుతుంది. 5 ఏమో 15 అవుతుంది. దేర్ఫోర్ 15 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 8, 2 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. మనం కుడి నుంచి ఎడమకి పోతూ ఒక్కొక్క స్థానాన్ని వ్యవకలనం చేసుకుంటూ పోవాలి. కాబట్టి దీని ఫలితం ఏమవుతుంది? 8 మీటర్ల 13 సెంటీమీటర్లు. ఇప్పుడు దశాంశాలు గల మరొక సమస్య తీసుకుందాం. 7.40 మీటర్లు అంటే 7 మీటర్ల 40 సెంటీమీటర్లు మైనస్ 1.30 మీటర్లు అంటే 1 మీటరు 30 సెంటీమీటర్లు. 1 మీటర్ అంటే ఎంత? 100 సెంటీమీటర్లు. కాబట్టి 0.40 మీటర్లు అంటే 40 సెంటీమీటర్లు. ఇప్పుడు తీసివేత చేద్దాం. 0 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, 4 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 1, 7 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6. జవాబు ఎంత? 6.10 మీటర్లు. ప్రమాణాలు అన్నీ సమానంగా ఉన్నాయి. మనం దశాంశ బిందువు కింద బిందువును ఉంచాం. కుడివైపు నుంచి ప్రారంభించి ఎడం వైపుకి చేసాం. ఇప్పుడు ఇంకో సమస్య తీసుకుందాం. 85.00 మీటర్లు మైనస్ 48.65 మీటర్లు. దశాంశ బిందువు కింద దశాంశ బిందువు రాయాలి. తర్వాత సాధారణ వ్యవకలనం లాగే చేయాలి. 0 మైనస్ 5 దీన్ని మనం చేయలేం. కాబట్టి 0కి పక్క నుంచి అప్పు తెచ్చుకోవాలి. కానీ దాని పక్కది కూడా 0 ఉంది.
అప్పుడు ఆ 0కి పక్కన గల 5 నుంచి అప్పు తీసుకోవాలి. అప్పుడు 5 ఏమవుతుంది? 4. 0 కాస్త 10 అవుతుంది. ఇప్పుడు దాని నుంచి మళ్ళీ అప్పు తెచ్చుకోవాలి. కాబట్టి 10 9 అవుతుంది. ఈ 0 కాస్త 10 అవుతుంది. ఇప్పుడు 10 - 5 = 5, 9 - 6 = 3. ఇక 4 - 8, మళ్ళీ ఇక్కడ 8 4 కంటే పెద్దది కాబట్టి 4కి పక్క నుంచి అప్పు తెచ్చుకోవాలి. 8 7 అవుతుంది. అప్పుడు 4 14. 14 - 8 = 6. 7 - 4 = 3. కాబట్టి జవాబు 36.35 మీటర్లు. కాబట్టి దశాంశాల వ్యవకలనం కూడా సాధారణ పూర్ణాంకాల వలె చేయొచ్చు. కాకపోతే దశాంశ బిందువుని సరైన స్థానంలో ఉంచాలి. పొడవుల్ని వ్యవకలనం చేసేటప్పుడు ప్రమాణాలు సమానంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. 2 మీటర్లలో కానీ 2 మీటర్లలో కానీ సెంటీమీటర్లలో కానీ ఉండాలి. కుడివైపు నుంచి ప్రారంభించి ఎడమవైపుకి వ్యవకలనం చేయాలి. ఈ రోజుకి ఇవి నేర్చుకున్నారు కదా, మరి సాధన చేయండి. తర్వాత క్లాస్లో మరిన్ని విషయాలు నేర్చుకుందాం.